హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మేల్స్ మరియు ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మేల్స్ సపరేట్ పోస్టులు అయితే ఉన్నవి, ఫీమేల్స్ సపరేట్ పోస్టులు అయితే ఉన్నవి. ఇందులో చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2020 అయితే ఉన్నది. ఇందులో స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17/6/2020 ఉంటుంది. మరియు కంప్యూటర్ బేస్ ఆధారంగా ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ రెండు పేపర్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే 29వ తేదీ 9వ నెల మరియు నుంచి 5వ తేదీ 10వ నెల వరకు ఉంటుంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ సెకండ్ పేపర్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 1వ తేదీ 3వ నెల 2021. మరియు ఇందులో పోస్టుల వివరాల్లోకి వెళ్ళినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఆర్పిఎఫ్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే మేల్స్ ఫీమేల్స్ ఉంటుంది. ఇందులో ఢిల్లీ పోలీస్ సంబంధించింది ఇది. ఇందులో శాలరీ చూసుకున్నట్లయితే 34,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మేల్స్ సపరేట్ ఉంటుంది మరియు ఫీమేల్స్ సపరేట్గా ఉంటుంది. మేల్స్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే యూఆర్కి 32 మరియు ఈడబ్ల్యూఎస్కి 9 పోస్టులు కానీ, ఓబీసీకి 6, ఎస్సీకి 11, ఎస్టీకి 15 మరియు టోటల్ 73. యూఆర్కి 12 పోస్టులు గాను, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, ఓబీసీకి 2 పోస్టులు మరియు ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్టు, మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నవి. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే ఒక 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ పోస్టులు అయితే లేవు. ఓబీసీకి 2 పోస్టులు కానీ, ఎస్సీకి 1, ఎస్టీకి 1 పోస్టు, మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో టోటల్ వేకెన్సీ మొత్తం యూఆర్కి 41, ఈడబ్ల్యూఎస్కి 10, ఓబీసీకి 10 పోస్టులు గాను, ఎస్సీకి 13 పోస్టులు కానీ, ఎస్టీకి 12 పోస్టులు కానీ, మొత్తం 90 పోస్టులు అయితే ఉన్నాయి. ఫీమేల్స్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే యూఆర్కి 35 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 8 పోస్టులు గాను, ఓబీసీకి 17, ఎస్సీకి 12, ఎస్టీకి 6 పోస్టులు గాను, టోటల్ 78 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ పోస్టులు ఇవి. మొత్తం 6 పోస్టులు, 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో సిఆర్పిఎఫ్ ఒకటి, బిఎస్ఎఫ్, ఐటీబీపీ మరియు సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మేల్ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి ఉంటుంది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ వచ్చి 1072 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్కి వచ్చి 1040, ఫీమేల్కి వచ్చి 32 పోస్టులు అయితే ఉన్నాయి. మరియు బిఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాడెట్కి 232, ఫీమేల్ 12 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీ వచ్చి 36 పోస్టులు మేల్ క్యాడెట్స్కి, 7 పోస్టులు అయితే ఫీమేల్ క్యాడెట్స్కి ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వచ్చి మేల్ క్యాడెట్ 18 పోస్టులు గాను, ఫీమేల్ క్యాడెట్స్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే మొత్తం 16 పోస్టులు మేల్ క్యాడెట్స్కి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 2 పోస్టులు ఉంటుంది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే మేల్కి 1342 మరియు ఫీమేల్స్కి 53 పోస్టులు. మొత్తం పోస్టులు ఫీమేల్స్ కలిపి 1395 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ 139 పోస్టులు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 20 నుంచి 20 సంవత్సరాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 years, ఓబీసీకి వచ్చి 5 years, 3 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 3 years. మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అర్హత పొంది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా అవసరం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి.
ssc.nlc.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఈ లింక్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఉంటుంది. మరియు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే సెంటర్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెంటర్ చూసినట్లయితే విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లు. మరియు స్కీమ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చి 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చి 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కంపారిజన్స్ వచ్చి 50 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఇవి. సెకండ్ పేపర్ సంబంధించింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ వచ్చి 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 4 అవర్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించిన అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి బోనస్ మార్క్స్ వచ్చి 10 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. బి సర్టిఫికేట్ 6 మార్క్స్, ఏ సర్టిఫికేట్ వచ్చి 4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫిజికల్ టెస్ట్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 170 meters హైట్ అండ్ చెస్ట్ చూసుకున్నట్లయితే 8 centimeter, 80 centimeter అండ్ ఎక్స్పాండర్ చూసుకున్నట్లయితే 85. ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 157 హైట్, చెస్ట్ అయితే లేవు. మరియు ఫర్ మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 100 meters per 60 seconds, 1.6 kilometer race over 6.5 minutes, long jump 6.36 meters in 3 inches, high jump చూసుకున్నట్లయితే 1.2 meters in 3 inches, షార్ట్ పుట్ చూసినట్లయితే 4.5 meters in 3 inches. ఫీమేల్ చూసుకున్నట్లయితే 100 meters రేస్ 80 seconds, 800 meters రేస్ చూసుకున్నట్లయితే 4 minutes, లాంగ్ జంప్ 2.7 meters in 3 inches, high jump 0.9 meters in 3 inches. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.